10th క్లాస్ మ్యాథమెటిక్స్లో మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ 1 మరియు పేపర్ 2 రూపంలో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. అయితే పేపర్ 1 అండ్ పేపర్ 2కి వచ్చేటటువంటి క్వశ్చన్ పేపరు దాని తాలూకు స్వభావాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు పేపర్ 1 ఏ విధంగా ఉంటుంది, దాని అనాలిసిస్ ఏమిటనేది మనం చూద్దాం. ఈ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా తయారవుతున్నాయి, క్వశ్చన్ పేపర్ దేనికి అనుగుణంగా తయారవుతుంది, దాని బ్లూ ప్రింట్ ఏమిటి, అదేవిధంగా ప్రశ్నల స్వభావం ఏ విధంగా ఉంటుందనేది మనం ఈ వీడియో ద్వారా చూడడం జరుగుతుంది. ఈసీఈ విధానంలో క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కోసం విద్యాశాఖ కొన్ని రూల్స్ని ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ రూల్స్ మీ ముందు ఉంచుతున్నాను. There is weightage to only academic standards and type of questions. అదేవిధంగా there is no fixed weightage to content, but all chapters must be covered in each question paper. Students should answer the question as per the academic standards required. Answer scripts shall be in the view of achievement of academic standards. అంటే మనకి ఇక్కడ విద్యా ప్రమాణాల ఆధారంగానే ప్రశ్నలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది ఈ సిసి విధానంలో ఉండదు. కాబట్టి ఆ విద్యా ప్రమాణాల ఆధారంగా ఏ చాప్టర్ నుండి అయినా సరే క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రతి చాప్టర్ని కూడా కవర్ చేస్తూ ఉండాలి. అలాగని ఏ చాప్టర్ని విడిచిపెట్టడానికి లేదు అనేది మనకి ఈ రూల్స్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ చాప్టర్కి ఇన్ని మార్కులు వస్తాయి అనేది ఇక్కడ ఫిక్స్డ్గా ఉండదు. మనం గత 2 సంవత్సరాలు పోల్చినట్లయితే సెట్స్ సంబంధించి 4 పేపర్లో చూస్తే ఒక పేపర్లో 2 మార్కులు రావడం జరిగింది, మిగిలిన 3 పేపర్లో 6 మార్కులు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఓన్లీ అకాడమిక్ స్టాండర్డ్స్కే మెయిన్ ఇంపార్టెన్స్ కానీ చాప్టర్కి ఇంపార్టెన్స్ కాదు అనేది ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాటి మీద మీ అపోహలన్నీ వీడి చాప్టర్కి ఇన్ని మార్కులు వస్తాయి అనేది స్థిరంగా ఉండదు. కాకపోతే ప్రతి చాప్టర్ని కూడా కవర్ చేయవలసిన అవసరం ఉంది. ప్రతి చాప్టర్ నుండి కూడా ప్రశ్నలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. టెన్త్ క్లాస్ మ్యాథ్స్ పేపర్ బ్లూ ప్రింట్ని ఇప్పుడు చూస్తున్నాం. ఈ బ్లూ ప్రింట్లో మనకి సామర్థ్యాలు మనకి మ్యాథ్స్ పరంగా 5 ఉన్నాయి. ఈ 5 జాగ్రత్తగా మనం ఈ టేబుల్లో చూడండి. సమస్య సాధన మీద 40% అంటే 16 మార్కులకి సమస్యలు రావడం జరుగుతుంది. అలాగే కారణాలు చెప్పడం, నిరూపించడం దీనిపై 20% అంటే 8 మార్కులు కంపల్సరీగా రావాలి. అలాగే వ్యక్తపరచడం 10% అంటే 4 మార్క్స్కి ఇందులోకి అవకాశం ఉంది రావడానికి. అదేవిధంగా అనుసంధానం చేయడం 15% అంటే 6 మార్కుల వరకు దీని నుండి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ దీని నుండి కూడా 15% అంటే 6 మార్కులు రావడానికి 6 మార్కులు క్వశ్చన్స్ మనకి ఇందులో రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనకి భారత్వం ఉంది. అలాగే ఈ ఎస్ఏ క్వశ్చన్స్ చూసినట్లయితే మనకి సమస్య సాధన నుండి 2, కారణాలు చెప్పుట, నిరూపించుట అనే దాని నుండి 1, అలాగే ప్రాతినిధ్యపరచడం నుండి 1, టోటల్గా 4 మనకి ఈ 3 సామర్థ్యాల నుండి 4 మార్కుల క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ చూసినట్లయితే సమస్య సాధన నుండి తప్పనిసరిగా 2 క్వశ్చన్లు ఇవ్వాలి. అలాగే కారణాలు చెప్పటం నుండి 1 క్వశ్చన్, వ్యక్తపరచటం నుండి 1, అనుసంధానం చేయడం నుండి 1 క్వశ్చన్ కంపల్సరీగా రావాలి. అదేవిధంగా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ సమస్య సాధన నుండి 1, వ్యక్తపరచటం నుండి 1,
అనుసంధానం చేయడం నుండి 2 1 మార్క్ ప్రశ్నలు వస్తాయి. అలాగే మల్టిపుల్ చాయిస్ చూసినట్లయితే సమస్య సాధన నుండి 6, కారణాలు చెప్పుట నిరూపించుట నుండి 4, వ్యక్తపరచుట నుండి 2, అనుసంధానం చేయటం నుండి 4, ప్రాతినిధ్యపరచడం మరియు దృశ్యీకరణ నుండి 4. ఈ విధంగా ఈ సామర్థ్యాలకు అనుగుణంగానే ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో తయారు చేయడం జరుగుతుంది. అంటే ఈ సామర్థ్యాలకు అనుగుణంగా ఉండేటటువంటి ప్రశ్నలనే పేపర్ సెట్టర్ ఎంచుకొని వాటిని క్వశ్చన్ పేపర్లో అమర్చడం జరుగుతుంది తప్ప ఇంకో విధంగా కాదు. అంటే దీన్ని బట్టి మీకు చాప్టర్ వెయిటేజ్ అనేది ఇక్కడే ఉండదని మీకు కొంత తెలుస్తుంది. క్రిందటి నెల ఫిబ్రవరిలో జరిగినటువంటి ప్రీ పబ్లిక్ మ్యాథ్స్ పేపర్ 1 ఎనాలిసిస్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రతి చాప్టర్ నుండి 4 మార్కుల క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 7 చాప్టర్ల నుండి. అయితే 8వ క్వశ్చన్ని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుండి అదనంగా ఒక 4 మార్కుల క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, అలాగే వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, అలాగే హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఈ విధంగా వచ్చాయి. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే రియల్ నెంబర్స్ నుండి 7, సెట్స్ నుండి 5.5, అలాగే పాలినామియల్స్ నుండి 8, అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుండి 9.5, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 9.5, ప్రోగ్రెషన్స్ నుండి 8, మెన్సురేషన్ నుండి 8.5 ఈ విధంగా వచ్చాయి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనుగుణంగా చాప్టర్ వెయిటేజ్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది మీకు ముందు చెప్పినట్టు స్థిరంగా ఉండదు. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఈ విధంగానే ఉండొచ్చు, మార్పు చెందవచ్చు. కాబట్టి ప్రమాణాల ఆధారంగానే విద్యార్థులకి ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు ఉంటాయనేది మీరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రశ్నలకు ఎక్కువగా మీరు విద్యార్థుల చేత చేయించండి. ఈ రానున్న రోజుల్లో తక్కువ రోజులే మనకి సమయం ఉంది కాబట్టి ఈ విధంగా ప్రాక్టీస్ చేయించినట్లయితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ 2 years మ్యాథ్స్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ తీసుకున్నట్లయితే మార్చి 2017, జూన్ 2017, మార్చ్ 2018, జూన్ 2018 వీటిని జాగ్రత్తగా చూస్తే మనకి రియల్ నెంబర్స్ నుండి సుమారు మనకి ఇక్కడ యావరేజ్గా 7 మార్క్స్, అలాగే ఇందాక మీకు చెప్పినట్టు సెట్స్ నుండి జూన్ 2017లో ఓన్లీ 2 మార్క్స్ వచ్చాయి. మిగిలిన ఇయర్స్లో 6 మార్క్స్ అబౌవ్ వచ్చాయి. ఈ విధంగా మనం ఇక్కడ చూస్తే చాప్టర్ వెయిటేజ్ అనేది స్థిరంగా ఉండదని మీకు ఈ 4 పేపర్ల ద్వారా తెలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా చిన్న వేరియేషన్, 1-2 మార్కులు వేరియేషన్ ఉంటూ వస్తుంది. కాబట్టి చాప్టర్కి ఇన్ని వస్తాయని మనం నిర్దిష్టంగా చెప్పలేము. పేపర్ సెట్టరు ఆయన ఎన్నుకున్నటువంటి ప్రశ్నల విధానం బట్టి ఆయా చాప్టర్ల వెయిటేజ్ మారుతూ ఉంటుందని మీరు ఈ పేపర్స్ ద్వారా గమనించగలరు. ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తున్నాం. 1 మార్క్ ప్రశ్నలు 4 ఉంటాయి. ఇవి 1 to 4 క్వశ్చన్స్గా ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. ఈ 5 to 9 క్వశ్చన్ వరకు ఉంటుంది. వీటికి ఎటువంటి చాయిస్ ఉండదు. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ 10 to 13. దీనిలో 4 క్వశ్చన్లు మాత్రం ఆన్సర్ చేయాలి. 4 క్వశ్చన్లు ఉంటాయి. వాటికి ఇంటర్నల్ చాయిస్గా మరొక 4 క్వశ్చన్లు అదనంగా ఉంటాయి. కాబట్టి ఇందులో 10A 10B, 10Aకి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ 10B ఈ విధంగా ఉంటాయి. రెండిట్లో రాయవలసి ఉంటుంది. అదేవిధంగా హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అంటే బిట్ 20 ఇవ్వడం జరుగుతుంది, 10 మార్కులకు ఉంటుంది. ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్తారు కాబట్టి బిట్ అనేది చాలా ఫాస్ట్గా చేయవలసి ఉంటుంది. అందుచేత ఈ
క్వశ్చన్ పేపర్ యొక్క క్వశ్చన్స్ ప్యాటర్న్ని జాగ్రత్తగా గమనించి విద్యార్థులకి దీని మీద అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు పేపర్ 1లో ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యల్లో మెయిన్ కాన్సెప్ట్స్, అదేవిధంగా మెయిన్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేది మనం ఎక్స్పెక్టేషను. యూక్లిడ్ భాగాహార పద్ధతిన మరియు ప్రధాన కారణాంకాల పద్ధతిన గసాబా కనుక్కోవడం, అలాగే ప్రధాన కారణాంకాల పద్ధతిన కసాక్ కనుక్కోవడం, అలాగే √7 కర్ణీయ సంఖ్యను చూపించడం, √3 + √5 కర్ణీయ సంఖ్యను చూపించడం, 5 - √3 కర్ణీయ సంఖ్యను చూపించడం, అలాగే వీటితో పాటు సంవర్గమానాలకు సంబంధించినటువంటి సమస్యలు మనకి అభ్యాసం 1.5లో ముఖ్యంగా 5, 6, 7, 8, 9, 10 సమస్యలు ఉన్నాయి. వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయించండి. అలాగే 1 మార్కు 2 మార్కుల్లో log xy = log x + log y, అలాగే log x/y = log x - log y, అలాగే log x⁴n = n log x అనే ఫార్ములాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని కూడా ఎక్కువగా విద్యార్థుల చేత ఈ తక్కువ టైంలో కొద్దిగా ఈ ముఖ్యమైన సమస్యలు చేయించినట్లయితే వాస్తవ సంఖ్యల నుండి మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రెండో చాప్టర్, పేపర్ 1లో రెండో చాప్టరు సమితులు. సమితులు అనేది ముఖ్యంగా CD గ్రేడ్ విద్యార్థులకి అతి సులువైన చాప్టర్గా మనం ఎక్కువ చెప్తూ ఉంటాం. దీనిలో ఇక్కడ చూపించినటువంటి సమస్యలు జాగ్రత్తగా ఇటువంటి సమస్యల్ని ఎక్కువగా విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించండి. ఇక్కడ మనకి ఈ సమస్యలతో పాటు మనకి ఎక్కువగా విద్యార్థికి బేసిక్స్ ఇందులో తెలియవలసినవి సమితి అంటే ఏమిటి, పరిమిత సమితి, అలాగే అపరిమిత సమితి, శూన్య సమితి అంటే ఏమిటి, సమసమితులు అంటే ఏమిటి, వియుక్త సమితులు అంటే ఏమిటి, వాటికి నిర్వచనాలు తెలియాలి. ఉదాహరణలు ఇవ్వడం కూడా విద్యార్థికి తెలియాలి. తెలిస్తే ఈజీగా సులువుగా దీని నుండి 100% మార్కులు తెచ్చుకోవచ్చు. అంటే వాటిచ్చిన మార్కులకి పూర్తిగా మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో వ్యంగ్యచిత్రాలు కూడా మనకి కొంత భాగమే. ఈ వ్యంగ్యచిత్రాలను ఇక్కడ కొన్ని మనం చూపించాం. ఇలా కాకుండా ఇంకా కొన్ని వ్యంగ్యచిత్రాలు ఉన్నాయి. అలాగే వ్యంగ్యచిత్ర సమస్యలు కూడా వస్తుంటాయి. వ్యంగ్యచిత్రం ద్వారా A యూనియన్ Bని కనుగొనండి అని అంటాడు. అప్పుడు ఇక్కడ చూపించిన విధంగా వ్యంగ్యచిత్రం ద్వారా సమస్యలను కనుక్కోవాలి. ఈ విధంగా సమితులు అనేవి చాలా సులువుగా మార్కులు పొందేటటువంటి చాప్టర్ అని మీరు గుర్తుపెట్టుకొని CD గ్రేడ్ విద్యార్థులకి ఎక్కువగా ఉన్నది తక్కువ టైంలో ఎక్కువగా దీని మీద ప్రాక్టీస్ చేయించినట్లయితే వాళ్ళు దీనిలో ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ చాప్టర్ బహుపదులు. బహుపదులు శూన్యాల మొత్తము, శూన్యాలను కనుక్కోవడం. ఒక బహుపది ఇచ్చి శూన్యాలు మొత్తం కనుక్కోమంటాడు, అలాగే లబ్ధాన్ని కనుక్కోమంటాడు. దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ విద్యార్థికి తెలిసి ఉండాలి. అలాగే శూన్యాలు మొత్తము లబ్ధము ఇచ్చేటప్పుడు బహుపదిని కనుక్కోవడం కూడా తరచూ అడుగుతున్న క్వశ్చన్ ఒకటి. అలాగే శూన్యాలు ఇచ్చినప్పుడు బహుపదిని కనుక్కోవడం వంటి సమస్య కూడా వస్తున్నాయి. కాబట్టి దీని అంతటికీ మనకు కావాల్సింది బహుపదులు మొత్తము లబ్ధానికి సంబంధించిన సూత్రం వచ్చినట్లయితే ఈ 3 రకాలైనటువంటి సమస్యలను చేయడానికి సులువుగా ఉంటుంది. అదేవిధంగా వర్గ బహుపదిని కనుక్కోవడానికి సూత్రం కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా బహుపదికి శూన్యాలు కనుక్కోవడం, శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధాన్ని కనుగొనే సమస్యలు మనకు తరచూ 4 మార్కుల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్కువగా మీరు ప్రిపేర్ చేయించండి. ఎక్కువ మార్కులు బహుపదుల నుండి మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చూపించిన వాటిని బాగా ప్రిపేర్ చేయించాలని చెప్తున్నా. బహుపదుల్లో బహుపదికి రేఖాచిత్రం ద్వారా శూన్యాలను కనుగొనండి. ఇక్కడ మనకి వర్గ బహుపది మనం చూపించాం, ఘన బహుపది అనేది ఒకటి చూపించాం. ఎక్కువగా వర్గ బహుపది మీద మనకి 4 మార్కుల క్వశ్చన్ మనకి ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయించండి. 4 మార్కులు సులువుగా దీని నుండి మనం ఈ సమస్య ద్వారా పొందవచ్చు. ఇక్కడ 4వ చాప్టర్
రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత. దీనిలో ఎక్కువగా మనకి బేసిక్స్ అదే విధంగా తరచూ వచ్చే ప్రశ్నలు మనం గమనించినట్లయితే తొలగించు పద్ధతి, ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా సమీకరణాలు సాధించడం, సంగత అసంగత సమీకరణాల నియమాలు బాగా తెలిసి ఉండాలి. ఇవి వచ్చినట్లయితే వాటికి ఎక్కువగా మార్కులు దీని నుండి మనకి వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలు బాగా చేయించండి. ఇక్కడ మనకి గ్రాఫ్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం నియమాల్ని కూడా సంగత అసంగత సమీకరణాల నియమాలు బాగా తెలిసి ఉండాలి విద్యార్థికి. దాని నుండి 4 మార్క్స్ ప్రాబ్లం కూడా గ్రాఫ్ ద్వారా రావచ్చు, లేదంటే ప్రాబ్లమేటిక్గా మనకి కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చూపించిన ఈ ముఖ్యమైనవి విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించండి. 4th చాప్టర్లో 4 మార్కుల క్వశ్చన్ కింద ఎక్కువగా ఈ గ్రాఫ్ వస్తుంది. సంగత అసంగత సమీకరణాలను రేఖాచిత్రం ద్వారా సాధించడం. ఇందులో 3 రకాలైనటువంటి గ్రాఫ్ సమస్యలు ఉన్నాయి. మొదటిది ఖండన రేఖలు, రెండోది ఏకీవించే రేఖలు, మూడవది సమాంతర రేఖలు. ఈ 3 గ్రాఫ్ సమస్యల్ని విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించండి. 3 ఒకటి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏబీ గ్రేడ్ విద్యార్థులతో పాటు సిడి గ్రేడ్ విద్యార్థులు కూడా ఈ గ్రాఫ్ లెక్కల్ని బాగా ప్రాక్టీస్ చేయించడం జరగాలి. వర్గ సమీకరణాలు. వర్గ సమీకరణాలు అనే చాప్టర్ని తీసుకున్నట్లయితే దీనిలో ఎక్కువగా 4 మార్కుల క్వశ్చన్ కింద వచ్చేది ఒక సమీకరణం ఇచ్చి వర్గం పూర్తి చేయడం ద్వారా ఆ సమీకరణాన్ని యొక్క మూలాలను కనుగొనండి. అలాగే x = -b ± √b² - 4ac/2a అనే సూత్రం తెలిస్తే దానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే మూలాల స్వభావం సంబంధించినటువంటి నియమాలు కొన్ని ఇక్కడ మనం చూపించాం. ఈ నియమాలు బాగా ప్రాక్టీస్ చేయిస్తే 1/2 మార్కు, 1 మార్కు, 2 మార్క్స్ నుండి కూడా మనకి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వర్గ సమీకరణాల్లో అతి ముఖ్యమైనవి ఇప్పుడు మీ ముందు ఉంచడం జరిగింది. వాటిని బాగా ప్రాక్టీస్ చేయించండి. శ్రేణులు అనేవి కూడా మనకి ఒక సులువుగైన చాప్టర్గా చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా అంకశ్రేణికి సంబంధించినటువంటి సూత్రాలు మనకి ఇక్కడ ఎన్నో పదం కనుక్కోవడం, అలాగే n పదాలు మొత్తం కనుక్కోవడం, 2 సూత్రాలు విద్యార్థికి తెలిసినట్లయితే ఇవి సులువుగానే ఉంటాయి. వీటిని ఎక్కువగా ప్రాక్టీస్గా చేయిస్తే ఈ లెక్కలు చాలా సులువు. అదేవిధంగా దీనిలో గుణశ్రేణి కూడా ఉంది. ఈ గుణశ్రేణికి సంబంధించినటువంటి చిన్న సమస్యలను కూడా విద్యార్థులకు చేయించండి, సిడి గ్రేడ్ విద్యార్థులకి. దీనిలో ఎక్కువగా వచ్చే సమస్యలు మనకి అందరికీ తెలిసిందే. ఒక శ్రేణి ఇచ్చి ఫలానా పదాన్ని కనుక్కోవడం, అలాగే ఒక శ్రేణి ఇచ్చి 20 పదాలు మొత్తం కనుక్కోమండం, అలాగే ఒక శ్రేణి ఇచ్చి ఎన్నో పదము 80 అవుతుంది అనే అటువంటి సమస్యలు ఎక్కువగా మనకి వస్తుంటాయి. కాబట్టి అలాగే ఒక శ్రేణిలో 10వ పదం ఎంత, 15వ పదం ఎంత అయితే 25వ పదం ఎంత, ఇలాంటి మోడల్స్ లెక్కలు ఎక్కువగా అంక శ్రేణుల్లో వస్తూ ఉంటాయి. అలాగే గుణశ్రేణిలో ఎక్కువగా మనకి 6ను కనుక్కోమండం, ఇటువంటి సమస్యలు బాగా వస్తుంటాయి. కాబట్టి శ్రేణులు మీద ఎక్కువగా దృష్టి సారించండి. సిడి గ్రేడ్ విద్యార్థులు కూడా దీని నుండి మార్కులు సంపాదించుకోవచ్చు. సులువుగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ వారి చేత ఈ తక్కువ టైంలో చేయించవలసిందిగా కోరుతున్నాను. పేపర్ 1లో లాస్ట్ చాప్టరు క్షేత్రగణితం, మెన్సురేషన్. ఇది విద్యార్థులకు ఒక రకంగా సులువే, కాకపోతే దీనిలో ఎక్కువగా సూత్రాలు ఉంటాయి. సూత్రాల్ని బాగా ఆకలింపు చేసుకుంటే సులువుగా దీనిలో మార్కులు పొందవచ్చు. అయితే 1 మార్కు 2 మార్కుల కింద ఈజీగా వచ్చే సమస్యల్ని ఎక్కువగా మనకి ఈ 6 మీదే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. 1 మార్కు 2 మార్కులకి అవి క్యూబాయిడ్, క్యూబ్, సిలిండరు, కోను, స్పియర్, హెమిస్పియర్. వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా
ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం, ఘనపరిమాణానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఎక్కువగా సిడి గ్రేడ్ విద్యార్థులు, ఏబి గ్రేడ్ విద్యార్థులు ఎలాగా మొత్తం టోటల్గా ఈ చాప్టర్లో అన్ని రకాలైనటువంటి సమస్యలను వాళ్ళు చేస్తారు. కాబట్టి సిడి గ్రేడ్ విద్యార్థులు మాత్రం ముఖ్యంగా ఈ 6కి సంబంధించినటువంటి సమస్యలు 1 మార్కు 2 మార్కులు అలాగే బిట్టు ఎక్కువ ప్రాక్టీస్ చేయించండి. వీలైతే 4 మార్కుల క్వశ్చన్లు సులువైనవి వీటికి సంబంధించినవి ఉన్నాయి, అవి కూడా అడుగుతూ ఉన్నాడు. వాటిని కూడా బాగా ప్రిపేర్ చేయించండి. ఈ విధంగా మనకి క్షేత్రగణితం నుండి మనకి ఎక్కువగా మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయించి మంచి మార్కులు విద్యార్థులు పొందేటట్లుగా ఉపాధ్యాయులు కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు మనం మ్యాథమెటిక్స్ పేపర్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్, చాప్టర్స్, ఆ క్వశ్చన్స్ ఏ విధంగా మనకి చాప్టర్స్ నుండి వస్తున్నాయి, ఏ చాప్టర్స్ నుండి ఏ విధంగా వస్తుంటాయి, అలాగే సామర్థ్యాలకు అనుగుణంగా క్వశ్చన్స్ వస్తుంటాయి అనేది తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఏ చాప్టర్ నుండి ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి అనేది ఇంచుమించు మీకు అంచనా వేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పినవే కాకుండా మనం కీలక భావనలు కొన్ని చెప్పుకున్నాం, ముఖ్యమైన ప్రశ్నలు మనం చెప్పుకున్నాం, ఏవి కంపల్సరీగా వస్తాయనేది కూడా మనం చెప్పుకున్నాం. అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని పద్ధతులను ఉపయోగించి ఈ రానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులందరూ మ్యాథ్స్లో 100% పాస్ అవ్వడానికి మీరందరూ కృషి చేయాలని మీ అందరినీ మరొకసారి కోరుతూ మీ త్రినాథరావు.